हेलो फ्रेंड्स, वेलकम टू टेक्नो साइंस क्लब जनरल साइंस क्विज 51 की अंदर की स्वागतम। जनरल साइंस क्विज 51 లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి చాప్టర్లో ఫస్ట్ క్విజ్ నిర్వహిస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 1-2 ఈరోజు 1-36 క్వశ్చన్స్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఈరోజు మనం చూద్దాం. ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి లెసన్లో ఫస్ట్ పార్ట్ కింద జనరల్ సైన్స్ క్విజ్ 51. లెట్స్ గో ఇన్ టు ద క్విజ్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. జనరల్ సైన్స్ క్విజ్ 51 కి స్వాగతం. Electric current. In the lesson electric current part 1, 36 bits. The average resistance, first bit, please like before starting the quiz. Please ఒక్కసారి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. లైక్ బటన్ ప్రెస్ చేస్తే క్విజ్ స్టార్ట్ చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ లైకింగ్. యావరేజ్, ఫస్ట్ బిట్, యావరేజ్ రెసిస్టెన్స్ ఆఫ్ heavy dry human body, healthy human body. Average resistance of healthy dry human body ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ ఉంటుంది, ఎన్ని ఓమ్స్ నుంచి ఎన్ని ఓమ్స్ వరకు ఉంటుంది? ఏ 100 అండ్ అబౌవ్, బిలో 5 lakhs, 100 to 5 lakhs, అన్సెంట్రైన్ అంటే చెప్పలేం, చాలా ఉండొచ్చు. అన్సర్టైన్ ఇంతని చెప్పలేమన్నమాట. Yes, guess your answers. Yes, guess your answers. Yes, very good Andy, very good for participating in the quiz of electric current. The answer is C Andy, 100 to 5 lakhs ohms. ఈ ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించినటువంటి ఫిజిక్స్ క్లాస్ నిర్వహించడం జరిగిందండి. క్లాస్ 1, క్లాస్ 2 కూడా నిర్వహించడం జరిగింది. ఈ రెండు క్లాసెస్ని కనుక మార్నింగ్ 12 o'clockకి లైవ్ క్లాస్ ఉంటుంది కదా, ఆ లైవ్ క్లాస్లో 2 వీడియోస్ నిర్వహించడం జరిగింది ఈ మధ్య, నిన్న అంతకు ముందు రోజు. సో ఈరోజు అంతకు ముందు రోజు నిర్వహించడం జరిగింది. అవి 2 చూస్తే ఈ క్వశ్చన్స్కి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు మీరు. అవి రెండింటి యొక్క లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, ఈ వీడియో చివరిలో కూడా ఇస్తాను చూడండి. తర్వాత ఈ క్విజ్ని ఆన్సర్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఎలక్ట్రిక్ షాక్ ఆఫ్ ఏ హ్యూమన్ బాడీ డిపెండ్స్ అపాన్. హ్యూమన్ బాడీకి ఎలక్ట్రిక్ షాక్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పొటెన్షియల్ డిఫరెన్సా, రెసిస్టెన్స్ ఆఫ్ ద బాడీనా, ఎలక్ట్రిక్ కరెంటా, ఆల్ ద అబౌనా? ఎస్, గెస్ యువర్ ఆన్సర్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇలా ప్రతి బిట్కి కూడా మీకు 10 seconds టైం ఉంటుందండి. ఆ 10 secondsలో మీరు ఒకసారి క్వశ్చన్ చదివిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఒక 10 seconds టైం ఇస్తాను మీకు. ఆ టైంలో మీరు ఆన్సర్ని గెస్ చేసి కింద చాట్ బాక్స్లో రాయండి, కామెంట్ బాక్స్లో రాయండి. దయచేసి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి. ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్, తప్పు ఆన్సర్ ఏ విధైనా పర్లేదు. నేను ఆన్సర్ చెప్పబోయే ముందు క్రింద చాట్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని టైప్ చేయండి. చివరిలో ఎన్ని బిట్స్కి కరెక్ట్ ఆన్సర్స్ రాశారు అనేటటువంటి విషయాన్ని కూడా క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. దానికి సంతోషిస్తాను. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద క్విజ్. ఆన్సర్ ఫర్ ద సెకండ్ బిట్ ఈజ్ డి అండి, ఆల్ అబౌవ్. ద ఎలక్ట్రిక్ షాక్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టడం అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది, రెసిస్టెన్స్ ఆఫ్ ద బాడీ మీద ఆధారపడి ఉంటుంది, అదేవిధంగా కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, ఎలక్ట్రిక్ కరెంట్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. బిట్ నెంబర్ 3, 1 unit is equal to dash watt hours. WH అంటే వాట్ అవర్. 1 unit మనం ఇళ్లలో ఉపయోగించుకునే ఎలక్ట్రిక్ కరెంట్ ఉంది కదా, 1 unitలో కొలుస్తారు. 100 units, 200 units అని కొలుస్తారు కదా. 1 unit అనేది ఎన్ని వాట్ అవర్స్కి సమానము? ఎస్, గెస్ యువర్ ఆన్సర్స్ అండ్ రైట్ ఆన్ ద కామెంట్ బాక్స్. ప్లీజ్ గెస్ యువర్ ఆన్సర్స్ అండ్ రైట్ ఆన్ ద కామెంట్ బాక్స్. Yes, thank you for participating and thank you for writing in the comment box. Answer for the
Third question is 1000. 1000 watt hours. 1 unit is equal to 1000 watt hours. Next question number 4. 4 volts, 3 volts, 5 volts, 6 volts batteries are connected in series. Then resultant potential is final potential difference enta. 4 బ్యాటరీస్ని 3 volts, 4 volts, 5 volts, 6 volt పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నటువంటి 4 బ్యాటరీస్ని కనెక్ట్ చేశారు ఇన్ సిరీస్. అయితే ఫైనల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 6 voltsా, 18 voltsా, 11 voltsా, 7 voltsా? ఎక్స్ప్లెనేషన్ వచ్చేటప్పటికి ఫైనల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్లో ఉన్నప్పుడు వోల్టేజ్ మొత్తాన్నే యాడ్ చేస్తామండి. ఎస్, ఇప్పుడు గెస్ చేయొచ్చు. ప్లీజ్ గెస్ చేసి క్రింద ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఆన్సర్ ఈజ్ 18 ohm, 18 watts. మొత్తం యాడ్ చేస్తే 6 4 10 15 18 volts అవుతుంది resultant potential difference. Fifth question. Keeping the temperature and the length constant and the radius is doubled, then resistance become. Temperature అదే విధంగా లెంత్ ఇవి రెండు కాన్స్టెంట్ అండి. అయితే రేడియస్ని డబుల్ చేశారు. అయితే రెసిస్టెన్స్ ఎంత? రేడియస్ అంటే ఆ వైర్ థిక్నెస్ పెంచారనమాట. టెంపరేచర్ అంతే ఉంది, ఏమీ హీట్ చేయట్లేదు. లెంత్ అంతే ఉంది, లెంత్ మార్చట్లేదు. కానీ రేడియస్ మార్చారు, దాని యొక్క థిక్నెస్ మార్చారు. అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? థిక్నెస్ పెరిగితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? థిక్నెస్ని డబుల్ చేశారంట. అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది? థిక్నెస్ని డబుల్ చేస్తే రెసిస్టెన్స్ 1/4 అవుతుంది. 1/4 తగ్గిపోతుంది రెసిస్టెన్స్. థిక్నెస్ అండ్ ద రెసిస్టెన్స్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a కాబట్టి ఏని డబల్ చేయడం ద్వారా ఇది 1/4కి తగ్గిపోతుంది రెసిస్టెన్స్. నెక్స్ట్ 6th question ఆన్ ద స్క్రీన్. Dash is an electric discharge between two clouds and between cloud and the earth. Electric discharge cloud की మధ్య లేదా cloud की earth की మధ్య ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ కి ఉదాహరణ ఏంటి? థండరా, లైట్నింగా, రెయినా, సన్లైటా? ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ between cloud, two clouds, or between the cloud and earth? ఎస్, మీరు ఈ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చెప్పాలంటే ఫిజిక్స్ క్లాస్ 2 అండ్ క్లాస్ 3 అండ్ క్లాస్ 4 చూడాలండి. ఫిజిక్స్ మార్నింగ్ 12 o'clockకి లైవ్ క్లాస్ వస్తుంది. ఆ లైవ్ క్లాసెస్ గత 3 daysగా నిర్వహించడం జరుగుతుంది. క్లాస్ 3, క్లాస్ 4 రెండు చూసినట్లయితే మీకు ఎలక్ట్రిక్ కరెంట్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ దాంట్లో కవర్ అయి ఉంటాయి. డాష్ల రూపంలో, మల్టిపుల్ చాయిస్ కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో నేను చెప్తాను. సో ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో లేదా క్వశ్చన్స్ రూపంలో చెప్పుంటాను ప్రతి టాపిక్ కూడా వరుసగా. అదేవిధంగా ఎలక్ట్రిక్ కరెంట్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ సవివరంగా ఒక్కొక్క టాపిక్ కూడా వివరించడం జరిగింది. అవన్నీ కూడా చూడనట్లయితే వాటి యొక్క లింక్స్ కూడా క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన ఛానల్లో కూడా ఉంటాయి, చూడొచ్చు. ఎస్, ఆన్సర్ ఫర్ ద 6th question ఈజ్ ఏ ఫ్రెండ్స్, lightning ఈజ్ ద electric discharge between two clouds or the cloud and the earth. 7th question on the screen. In the battery, chemical energy is converted into dash energy. Battery lo chemical energy ఏ energy గా కన్వర్ట్ అవుతుంది? Mechanical energy, electrical energy, magnetic energy, heat energy? Yes, guess your answers and write on the comment box, please. Yes, thank you Andy, thank you for participating, thank you for writing. Yes, answer for the 7th question is electric energy. In battery, chemical energy turns to electrical energy. Next question Andy. 8th question on the screen. Dash conduct electricity. క్రింది ఇచ్చిన 4 సబ్స్టెన్సెస్లో ఏ సబ్స్టెన్స్ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంది తనకుండా? విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్, కండక్టర్స్, నన్ ఆఫ్ దిస్.
ఎస్, బాగా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసేటటువంటి సబ్స్టెన్స్ ఈజ్. ఎస్, వెరీ గుడ్ ఆన్సర్స్ ఆల్ ఆఫ్ యూ. కండక్టర్ అండి, సి ఈజ్ ద ఆన్సర్. 9th question on the screen. The arrangement of positive ions in a metal is called. ఒక మెటల్లో పాజిటివ్ అయాన్స్ యొక్క అరేంజ్మెంట్ని ఏమంటాము? లాటిస్, ఎనర్జీ గ్యాప్, వ్యాలెన్సీ. Yes friends. Yes, guess your answers and write on the comment box. Yes, thank you for participating. The answer is A, lattice. The arrangement of positive ions in a metal is called lattice. Next bit. The ordered motion of electrons is called. Motion of electrons in an order. ఒక పద్ధతి ప్రకారం ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము? వోల్టేజా, ఎలక్ట్రిక్ కరెంటా, రెసిస్టెన్సా, నన్నా? Yes, answer for the 10th question is yes. Very good Andy, very good answers all of you. Congratulations, B is the answer. Congratulations for correct answers all of you. B, electric current. The order of motion of electrons is called electric current. 11th question. If the SI units of electric current is volt, ampere, ohm, meter. SI units of electric current. Guess your answers and write on the comment box. Yes, the answer is B, ampere. The SI units of electric current is ampere. 12th question. Electron density of copper is. Electron density of copper is. Guess your answers. Electron density of copper is. Value, electron density value of copper. Yes, very good answers. Please write answers on the live chat box. Live కాదు, chat box లో రాయండి, కింద కామెంట్ బాక్స్ లో రాయండి. Yes, answer is B అండి. 8.5 into 10 to the power of 28 meters. క్యూబిక్ మీటర్స్ అంటాం, లేదా meters -3. Next question, 13th. The magnitude of electric charge is. Electric charge యొక్క వాల్యూ ఎంత? The magnitude of electric charge is ఎన్ని degrees? Yes, 1.602 na, 1.206 ఆ, 1.062 na, into 10 to the power of 19 మాత్రం కామన్. ఎస్, నన్ను అయితే కాదండి. సో 3లోనే ఉంటుంది ఆన్సర్. ఎస్, వెరీ గుడ్ ఆన్సర్. 1.602 into 10 to the power of 19 కులూమ్స్. అది కులూమ్స్. సి అంటే అక్కడ యూనిట్స్ కులూమ్స్ అనమాట. ఎలక్ట్రిక్ ఛార్జ్కి యూనిట్స్ కులూమ్స్. నెక్స్ట్ 14th వన్. వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆన్ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ టు మూవ్ ఇట్స్ త్రూ ద డిస్టెన్స్ ఇస్ కాల్డ్. Work done by the electric force on unit positive charge to move it through the distance. కొంత డిస్టెన్స్ ఏ నుంచి బి అనేటటువంటి పాయింట్, కొంత డిస్టెన్స్కి ఒక ఎలక్ట్రిక్ పాజిటివ్ ఛార్జ్ని ఒక ఎలక్ట్రిక్ ఫోర్స్ మూవ్ చేయడానికి ఎంత పని చేసిందో దాన్ని ఏమంటాము? రెసిస్టెన్స్, వోల్టేజ్, కరెంట్ ఆర్ కండక్టర్? ఎస్, వోల్టేజ్ అంటారు. వోల్టేజ్. B is the answer. Next 15th question. The SI units of voltage is. Yes, volts, amperes, ohms, ohm meter. Yes, very good Andy. Voltage ki units volts. A is the answer. 16th question. The obstruction of ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ కాల్డ్. కరెంట్ యొక్క ఫ్లోకి అబ్స్ట్రక్షన్, ఆపేటటువంటిది ఏంటి? కరెంట్ ఫ్లోని ఆపేటటువంటి దాన్ని ఏమంటాము? కరెంట్ అంటారా, వోల్టేజ్ అంటారా, రెసిస్టెన్స్ అంటారా, నన్ అంటారా? ఏది కాదా? ఎస్, ఆన్సర్ ఇస్ కరెంట్ ఫ్లోని ఆపేదాన్ని రెసిస్టర్ అంటాం. రెసిస్టర్. ఆబ్జెక్ట్ని రెసిస్టర్ అంటాము, ఆపేదాన్ని రెసిస్టెన్స్ అంటాం. 17th క్వశ్చన్. డాష్ ఒబే
ఓమ్స్ లాని ఒబే చేసేవి ఏంటి కింద వాటిల్లో? మెటల్స్, నాన్ మెటల్స్, alloys, none. Yes. Answer for the 17th question is A friends, metals obeys Ohm's law. Ohmic substances. Metals are ohmic substances that obeys Ohm's law. 18th question on the screen. The metal which obeys Ohm's law is called, yes, ipude cheppanu, dash conductors. Yes, answer is A, ohmic conductors. 19th question. The filament of electric bulb is made of. Electric bulb యొక్క filament దేనితో తయారై ఉంటుంది? Yes, A, tungsten, B, silver, C, gold, D, copper. Guess your answers and type in comment box. Yes, very good అండి. Tungsten. A, tungsten is the answer. Tungsten. కింద బిట్ కూడా ఉంది. The melting point of tungsten is. టంగ్స్టన్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్? ఇక్కడ మీకు చెప్పాలి ఇంకొక విషయం, ఎందుకని ఎలక్ట్రిక్ బల్బ్లో టంగ్స్టన్నే యూజ్ చేస్తారు, వై అనేటటువంటి క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వై అనేది ఈ 20th బిట్కి ఆన్సర్ చెప్పిన తర్వాత చెప్తాను. వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ టంగ్స్టన్? ఎస్, గెస్ యువర్ ఆన్సర్స్ అండ్ రైట్ ఆన్ ద కామెంట్ బాక్స్. ఎస్, ఆన్సర్ ఇస్ 3422. Because of this high melting point of tungsten, tungsten is used as a filament in electric bulbs. Question number 21. Dash are used make diodes. Diodes ni తయారు చేయడానికి దేన్ని యూజ్ చేస్తారు? Metals, non-metals, semi-metals, none. To make diodes. Yes, the answer is C. Semiconductors are used to prepare diodes. 22nd question. The material which offer resistance to the motion of electrons is called. The material which offers resistance to the motion of electrons. Electrons motion లో ఉన్నప్పుడు దానికి రెసిస్టెన్స్ ఇచ్చేటటువంటి ఆ సబ్స్టెన్స్ని ఏమంటారు? కండక్టర్, నాన్ మెటల్, రెసిస్టర్, నన్. ఎస్, రెసిస్టెన్స్ ఇచ్చేటటువంటి సబ్జెక్ట్ని ఏమంటాము? రెసిస్టర్ అంటాము. రెసిస్టెన్స్ని ఇచ్చేటటువంటి ఆబ్జెక్ట్ రెసిస్టర్. ఎలక్ట్రిక్ పవర్ ఫార్ములా. ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ ఈక్వల్ టు V is equal to IR, P is equal to VIR, epsilon is equal to PT, or none of this. Yes, answer for the 23rd question is B friends. P is equal to VI, power. Electric power, P is equal to, electric power is the product of voltage and current. P is equal to V into I. Next 24th question. The SI units of power is. Power ki SI units enti? Already formula చూసారు మీరు. Power is equal to P is equal to VI. అయితే what is the units of power? Volts, amperes, watts, kilowatts. Yes, the answer for the 24th question is watt. C is the answer అండి. 25th question. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫార్ములా చెప్పండి. ఇందాక ఎలక్ట్రిక్ పవర్ చూసాం కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫార్ములా అండ్ దాని యొక్క యూనిట్స్. ఎలక్ట్రికల్ ఎనర్జీ 25th అండ్ 26th చెప్పండి. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫార్ములా 25th, ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్స్ ఇన్ SI సిస్టమ్ 26th. క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ వేయండి, ఆన్సర్ గెస్ చేయండి, దాన్ని క్రింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, థ్యాంక్ యూ. ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి ఒక్కసారి లైక్ చేసి, కొత్త వ్యూవర్స్ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి, ఆ లైక్ బటన్ రెడ్ కలర్ బటన్ ఒకటి ఉంటుంది సబ్స్క్రైబ్ అని, ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆన్సర్ ఫర్ ద 25th question is C and D. Electrical energy is equal to PT and the SI units of electrical energy is
kilowatt hour. Electrical energy for the units of electrical energy is, SI units of electrical energy is kilowatt hour. Next, 27th question on the screen. 1 kilowatt hour is the unit of, 1 kilowatt hour is the unit of, దేనికి యూనిట్స్ 1 kilowatt hour అనేది ఇప్పుడే చెప్పాం కదా. ఎస్, ఎలక్ట్రికల్ ఎనర్జీకి యూనిట్ 1 kilowatt hour is the unit of electrical energy. Next, 28th question on the screen. 5 amperes electric current is shown in a meter. లో 5 amperes electrical energy షో చేస్తుందంట. అయితే for 5 minutes 5 నిమిషాల పాటు, then the charge crossed to the point dash. ఏ పాయింట్ని క్రాస్ చేసింది 5 minutes తర్వాత? 25 coulombs-ఆ, 1 coulomb-ఆ, 1500 coulombs-ఆ, 10 coulombs-ఆ? ఎస్, గెస్ యువర్ ఆన్సర్స్. చిన్న ప్రాబ్లం అండి. 5 amperes ఉంది, 5 minutes తర్వాత ఎన్ని coulombs అవుతుంది? ఎస్, the answer for the 28th question is 1500 coulombs. 29th, SI units of potential difference is ohms, amperes, ohm meter, volt. Yes, easy అండి. SI units of potential difference is volt. D is the answer. 30 question. Obstruction of flow of electrons. Electric current అన్నా electrons అన్నా ఒకటే. Obstruction of flow of electrons is called current, potential difference, resistance, voltage. The obstruction of flow of electrons is called resistance. 30 question number. The charge is denoted by, charge అనేది ఏ లెటర్తో డినోట్ చేస్తారు? ఎస్, టైప్ యువర్ ఆన్సర్స్ ఆన్ ద స్క్రీన్. ABCDలలో ఆన్సర్స్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లైవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Answer is A and D. Q. The charge is denoted by the letter Q. And the voltage formula, I by R, W by Q na, Q by W na, W by Q na, W Q na. Yes, voltage is equal to, yes, W by Q. Voltage V is equal to W by Q. Next, 33. Question number 33. If 2 or more resistances are connected in series, resistance సిరీస్లో కనెక్ట్ చేశారంట, then dash flows through them is same. ఏది దాని గుండా వెళ్ళేటటువంటి, ఏది సమానం, అన్నిటి గుండా వెళ్ళేటటువంటి ఏంటి సమానం? అవి సిరీస్లో కనెక్ట్ చేస్తే రెసిస్టెన్సెస్. ఎస్, ఆన్సర్ ఫర్ ద 33 క్వశ్చన్ ఈజ్ కరెంట్. దాంట్లో వెళ్ళే కరెంట్ సమానం, దాంట్లో ఉండే కరెంట్ సేవ్. అన్ని రకాల రెసిస్టెన్సెస్లో వెళ్ళేటటువంటి కరెంట్ సేమ్గా ఉంటుంది సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ 34 క్వశ్చన్. ఇఫ్ 2 or more రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ టు ఇన్ ప్యారలల్ దెన్ డాష్ ఈజ్ సేమ్. ఇందాక సిరీస్లో ఉంటే ఏం సేమ్గా ఉంది? కరెంట్ సేమ్గా ఉంది. ఓకేనా, ఇది క్వశ్చన్. ఇందాక 2 రెసిస్టెన్సెస్ సిరీస్లో ఉంటే కరెంట్ సేమ్గా ఉంది. అయితే ఇప్పుడు 2 రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉన్నా ఏది సేమ్గా ఉంటుంది? కరెంటా, పొటెన్షియల్ డిఫరెన్సా, రెసిస్టెన్సా, హీటా? ఎస్, ఆన్సర్ ఫర్ ద 34th క్వశ్చన్ ఈజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండి. రెసిస్టెన్సెస్ ప్యారలల్గా ఉంటే, ప్యారలల్స్ కనెక్షన్లో ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్. అది సిరీస్ కనెక్షన్లో ఉంటే కరెంట్ ఈజ్ ద సేమ్. క్వశ్చన్ నెంబర్ 35. ద SI యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్, వెరీ గుడ్ ఆన్సర్, వెరీ ఈజీ క్వశ్చన్ అండి. ఆంపియరా, వోల్టా, ఓమా, జోలా? ఎస్, వెరీ ఈజీ క్వశ్చన్, వెరీ గుడ్ అండి. SI units of resistance is, yes, ohm. B is the answer. Last question, 36 question. 1 kilowatt is equal to dash watt. ఇందాక వచ్చింది ఆల్రెడీ, కాకపోతే ఇందాక 1000 అని వచ్చింది. ఎస్, ఇప్పుడేమో 10⁻³ C is the answer. సో ఈ విధంగా మనం ఈరోజు ఒక 36 bits ఎలక్ట్రిక్ కరెంట్ అనేటటువంటి లెసన్లో చూసాం. నెక్స్ట్ రేపు
జనరల్ సైన్స్ క్విజ్ 52లో ఎలక్ట్రిసిటీ పార్ట్ 2లో ఇంకొన్ని బిట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి. అలా చేయడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.